ఒక ఊర్లో కార్తీక్ అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతనికి స్కూల్ సెలవులు వచ్చాయి. సంక్రాంతి పండుగ సమయం కావడంతో అందరూ ఆనందంగా ఉన్నారు. ఆ రోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ కార్తీక్ మనసులో ఒక సందేహం కలిగింది. అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు, ఈ పండుగ అంత ప్రత్యేక ఎందుకు అని అనుకుంటుండగా ఇంటికొచ్చేశాడు. తాతయ్య మనోడిని చూసి ప్రేమగా ఇలా అన్నారు, రేపు మనం ఊరికెళ్దాం మనోడా, చుట్టాలతో కలిసి పండుగ జరుపుకోవడానికి. తాతయ్య చెప్పగానే కార్తీక్ చాలా ఆనందపడదు. మరుసటి రోజు ఇద్దరు కలిసి స్టేషన్కి వెళ్లారు. రైలు వచ్చింది. ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు. అప్పుడే కార్తీక్ తన మనసులో ఉన్న సందేహాన్ని అడిగాడు, తాతయ్య, సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం? తాతయ్య చిరునవ్వుతో ఇలా చెప్పడం ప్రారంభించారు, ఈ పండుగ మనము 3 రోజులు జరుపుకుంటాం. అందులో మొదటగా జరుపుకునేది భోగి. గోదావరి నది పక్కనున్న పల్లెలు, పచ్చని పొలాలు, వానల తర్వాత మెరిసే భూమి. ఉదయం తెల్లవారుతుండగానే అందరూ భోగి మంటలు వేస్తారు. మనోడా, గోదావరి జిల్లాల్లో భోగి చాలా ముఖ్యమైన రోజు. మనోడు అడిగాడు, తాతయ్య, భోగి మంట ఎందుకు వేస్తారు? తాతయ్య నవ్వుతూ చెప్పారు, మనోడా, ఇక్కడ రైతుల జీవితం భూమితో ముడిపడి ఉంటుంది. వానకాలం పూర్తయ్యాక పాత పనిముట్లు, పాత వస్తువులు భోగిమంటలో వేస్తాం. ఇది పాత కష్టాలను వదిలి కొత్త జీవితం ప్రారంభించే సంకేతం. మనోడా, ఇది కేవలం మంట కాదు, మన మనసు శుభ్రం చేసుకునే రోజు. మనోడు మంటవైపు చూస్తూ నిశ్శబ్దంగా ఆలోచించాడు. భోగినీతి పాతదాన్ని వదిలితేనే కొత్త జీవితం మొదలవుతుంది. మనోడా, మన కథలో రెండవ రోజు సంక్రాంతి అనేది గోదావరి రైతుల కృతజ్ఞత పండుగ. భోగి తర్వాత రోజు సూర్యుడు ఉదయించాడు. ఇళ్ల ముందు ముంగిళ్ళు, పెద్ద రంగవల్లులు. మనోడా, సూర్యుడు లేకపోతే పంట లేదేదు, గోదావరి లేకపోతే జీవితం లేదు. హరిదాసుల పాటలు, గంగిరెద్దుల ఊరేగింపు, కుటుంబ సమాగమం, ఇవే గోదావరి సంక్రాంతి. మనోడు మనసులో అనుకున్నాడు, ధన్యవాదాలు చెప్పడమే నిజమైన పండుగ. సంక్రాంతి నీతి, కృతజ్ఞత ఉన్నచోటే సంపద ఉంటుంది. మనోడా, మన కథలో 3వ రోజు జరుపుకునే పండుగ కనుమ గోదావరి పల్లెల్లో ప్రకృతి పండుగ. పొలాల మధ్యలో ఆవులు, ఎద్దులు అలంకరించబడతాయి. మనోడు అడిగాడు, తాతయ్య, జంతువులకు పండుగెందుకు? తాతయ్య ప్రేమగా చెప్పారు, మనోడా, రైతు, పశువు, భూమి 3 విడదీయలేనివి. ఎద్దులు లేకపోతే పొలం లేదు, ఆవులు లేకపోతే పాలు లేవు. అందుకే కనుమ రోజున వాటిని గౌరవిస్తాం. మనోడా, ప్రకృతిని గౌరవించినవాడే నిజంగా ధనవంతుడు. సాయంత్రం పల్లె నవ్వులతో నిండిపోతుంది. కనుమ నీతి ప్రకృతిని గౌరవించడమే మన సంస్కృతి. మనోడు ఆనందంగా తాతయ్య చెప్పిన కథ వింటూ ఉండిపోయాడు. ఇంతలో వాళ్లు దిగవలసిన స్టేషన్ రానే వచ్చింది.